గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో పర్యటన చేశారు. నిన్నేదో రేపు గుంటూరు జిల్లా వస్తున్నారంటే అంటే నేనేదో పాపం ఈ జరిగినటువంటి ఈ వర్షాలకి నష్టపోయినటువంటి రైతాంగాన్ని పరిశీలించడానికో పరామర్శించడానికో వస్తాను అనుకున్నాను నిన్న. ఎందుకంటే ఇదివరలా అంటే ముఖ్యమంత్రిగా స్థానంగా ఉన్నప్పుడు పాపం ముఖ్యమంత్రి గారు ఆ జిల్లా వెళ్తున్నారు, ఈ జిల్లా వెళ్తున్నారని చెప్పేవాళ్ళు. కానీ ఆయన ఉండేది గుంటూరు జిల్లానే చెప్పారు కదా అంతకుముందు కూడా, గుంటూరు జిల్లానే. మరి గుంటూరు జిల్లాలోనే ఉంటూ మరి మర్చిపోయాము ముఖ్యమంత్రి అనుకుని ఉంటారు పాపం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లా పర్యటన రాస్తే నేను ఆ పనిలో ఉన్నారు కదా, పాపం పంట పొలాలన్నీ పరిశీలించి రైతుల పక్షాన మాట్లాడటానికి వస్తున్నాడేమో అనుకున్నాను. వాస్తవంగా కట్ చేసి చూస్తే గుంటూరు జిల్లా జైలు దగ్గర గెలిచాడు. ఏడవపోతే పాపం అలవాటు లాగుతూ ఉన్నట్టుంది. ముఖ్యమంత్రి కాకముందు ఉన్నటువంటి తీపి జ్ఞాపకాలన్నీ అది ఇంకో రాష్ట్రం అయిపోయింది కదా, ఆ రాష్ట్రం వెళ్తానికి ఇబ్బంది పడి పాపం ఇక్కడికి వచ్చాను అనుకుంటాను. పరామర్శించడానికి వచ్చాడంట. ఏమి స్వతంత్ర పోరాటం చేసి లోపలుంటే ఆయన పరామర్శించడానికి వచ్చాడినా? అతను ఏ ప్రజల పక్షాన ప్రజలకి ఉన్నటువంటి ఏదైనా సమస్యల కోసం రోడ్డెక్కి పోరాడితే ఏమన్నా ప్రభుత్వం అరెస్ట్ చేసి లోపల పెట్టారా పరామర్శించడానికి రావడానికి? ఎందుకు పరామర్శ? ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని పరామర్శించడానికి జైలుకు వస్తున్నాడు అంటే దానికి ఒక రీజన్ ఉండాలి. అదేమంటే ఇక్కడికి వచ్చి చెట్టు కింద ప్రెస్ మీట్ పెట్టాడు. ఒక దళిత ఎంపీ అని దీర్ఘాలు తీస్తున్నాడు. ఎంపీలో దళిత ఏంటి? రిజర్వేషన్ కింద కొన్ని ఉంటాయి. ఆ రిజర్వేషన్ రాజ్యాంగం కల్పించింది కాబట్టి దానికి సంబంధించిన నిలబడతారు. ఎంపీనే కదా గెలిచిన తర్వాత. పార్లమెంట్లో ఉన్నటువంటి అదర్ ఎంపీలు ఎలా ఉన్నావు, ఈయన కూడా అంతే. ఈయనకైనా తక్కువ రిజర్వేషన్లో గెలిచాడు కదా, దళితులకు ఏమన్నా తక్కువగా ఉన్నాయి? అక్కడేమన్నా చిన్న చూపు ఏమన్నా ఉందా? లేకపోతే వీళ్ళని పక్కన కూర్చోబెడతారా? బుద్ధి జ్ఞానం లేని మాటలు మాట్లాడుతూ పైపచ్చు కూటమి సభ్యుల్ని ఏదో మాట్లాడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటాడు. గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలేంటి? ఎంత పెద్ద ఎత్తున విజయవాడ నగరానికి చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి అన్ని డ్రైన్ల నుంచి పొంగి ప్రజలు అల్లాడిపోతూ ఉంటే కనపడలేదు నీకు? ఎస్, కనపడలేదు వాస్తవం. ఎందుకంటే వెళ్ళి చూడలేదు కదా. 2 సార్లు 2 రిహార్సల్ చేశాడు పాపం. ఒకసారి పోయాడు, ఏదో కాస్త మోకాళ్ళలో నీళ్ళలో దిగాడు, నేనేదో రిటైన్ వాల్ కట్టేశాను అనేది గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశాడు. అక్కడ పాపం ఉన్నటువంటి లేడీస్ ఏదో ఎదురు తిరిగితే పారిపోయి వచ్చాడు. మళ్ళా ఇంకోసారి పోయాడు ఇంకో ప్రాంతంలో, అక్కడ ఎట్లాగ జరిగితే వెనక్కి వచ్చాడు. ఢిల్లీ ఎక్కడి నుంచో లండన్ వెళ్ళిపోదామని ప్రయత్నం చేశాడు పాపం. అది ఆగింది. అది ఆగితే ఆయన ఇక్కడ ఉన్నాడా పని? బెంగళూరు పోయాడు, ఇవాళ వచ్చాడు మళ్ళా. అంటే ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తి ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుడు లక్షణం ఉందా ఆయనలో అంటే లేదు అని చెప్పడానికి ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలే. 3 నెలల క్రితం దాకా నువ్వు ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రానికి నేనేదో విపరీతమైనటువంటి సంస్కరణ చేసేసాను ఆంధ్ర రాష్ట్రంలో. అసలు ఆంధ్ర రాష్ట్రంలో అట్టడుగునున్నటువంటి వర్గమే లేదు, అందరినీ పైకి తెచ్చేశాను, విపరీతంగా నెలకి 1000 ఇచ్చేసి ఆ ఓడని చెప్పి ఈ ఓడని చెప్పేసి అందరినీ కూడా లక్షాధికారులను చేసేసాను అని చెప్పుకున్నటువంటి నువ్వు ఇవాళ ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? వర్షాల వల్ల ఇబ్బంది పడ్డటువంటి ప్రాంతాలకి నువ్వు ఎక్కడికన్నా పోయి పరామర్శించావా? లేదు. ఏ ఒక్క నియోజకవర్గంకైనా ఇదే తీసుకుందాం, గుంటూరు జిల్లాలో ఉన్నావు కదా, నీ పక్కన ఉన్నటువంటి తాడేపల్లి మండలం కానీ పక్కన ఉన్నటువంటి పెదకాకాని మండలం కానీ అన్నీ కూడా విపరీతంగా దెబ్బతిన్నాయి. ఒక్క అడుగేసావా? ఒక రైతు పొలం దగ్గరికి గట్టు మీదకి వెళ్ళి నుంచొని చూసి
ఏమన్నా ప్రభుత్వానికి సజెషన్ ఇచ్చావా ఏమన్నా? ఏమీ లేదే. ఈ రోజుకి కూడా నువ్వు రాష్ట్రం ఎటుపోతుందో తెలియదు నీకు. రాష్ట్రంలో రైతాంగం ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియదు. ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో తెలియదు నీకు. నీకు మాట్లాడితే కావాల్సింది మళ్ళా రాజకీయం. అదేమంటే చెప్తాడు 60 మంది చచ్చిపోయారు. ఎంతసేపు ఉన్న సావులు తప్పితే నీ నోటి నుంచి ఎప్పుడైనా ఒక మంచి మాట వచ్చిందా? సావు వార్తలు తప్పితే ఈ రోజున బాగుందని చెప్పేసి ఒక మంచి వార్త నీ పేపర్లో ఏమన్నా రాసావా? సావు విషయం గురించి తప్పితే ఏ రోజైనా నీ టీవీలో ఇక్కడ బాగుంది, ఆహ్లాదకరంగా ఉందని చెప్పేసి ఏ రోజైనా టెలికాస్ట్ చేసావా? ఎందుకని నువ్వు టీవీలు పెట్టుకుంది? ఒక గ్రూపు వేసుకోవడం, బయలుదేరటం, కేకలేపించటం, వాళ్ళకి ఏదో డైవర్ట్ చేయాలంట. ఏదో డైవర్ట్ చేయడానికి ఈ దళిత ఎంపీ గారిని అరెస్ట్ చేసా ఉన్నావు. ఈయన పెద్ద స్వతంత్ర సమర యోధుడా? ఈయన ఏదో అరెస్ట్ చేయగానే మొత్తం ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలన్నీ వచ్చి ఈయన చూసే అంతటి వ్యక్తి అతనేమన్నా? అరే అతను ఒక దొంగ, సమాజానికి తెలుసు. అతను నుంచున్న ప్రాంతం బాపట్లలో మన అసలు ఎంపీ అని తెలుసో లేదా కానీ నువ్వు చెప్తానే తెలిసింది ఇక్కడ అతను ఒక ఎంపీ అనే విషయం. అలాంటి వ్యక్తి కోసం వచ్చి నువ్వు ఇక్కడ రాజకీయాలు మాట్లాడుతూ ఏదో డైవర్ట్ చేయడానికంట. ఈయన ఒక మహానాయకుడు, అరెస్ట్ చేసిన ఎంతకంటే పెద్ద మహానాయకుడు. ఆ మహానాయకుడిని అరెస్ట్ చేయగానే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మానేసి ఈ 5 కోట్ల మంది కూడా అరే పాపం నందికం సురేష్ని అరెస్ట్ చేశారని చెప్పేసి జనమంతా కూడా అలర్ట్ అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి నువ్వన్న మాటే మాట్లాడుతున్నా. అసలు మనుషువేనా నువ్వు? కూటమి నాయకులు అంటావు మీరు మనుషులేనా అని. అసలు నువ్వు మనిషివేనా? మనిషి లక్షణాలు ఏంటి? పరిస్థితులన్నీ మానేసి ఈ 5 కోట్ల మంది కూడా అరే పాపం నందికం సురేష్ని అరెస్ట్ చేశారని చెప్పేసి జనమంతా కూడా అలర్ట్ అయిపోతారు. జగన్మోహన్ రెడ్డి నువ్వన్న మాటే మాట్లాడుతున్నా. అసలు మనుషువేనా నువ్వు? కూటమి నాయకులు అంటావు మీరు మనుషులేనా అని. అసలు నువ్వు మనిషివేనా? మనిషి లక్షణాలు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఉంటే ఇవాళ చేయాల్సిందేంటి? నువ్వు మాట్లాడాల్సిందేంటి? వెళ్ళాల్సింది ఎక్కడికి నువ్వు? అదృష్టమో దురదృష్టమో నువ్వు లండన్ పోవాల్సిన 3వ తారీఖునే ఆగావు. ఒక జిల్లాకు పో. అరే ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా అకాల వర్షాలు, విపరీతమైన వర్షాలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా రైతులు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంకొక ఊరు పో. ఆ రోజునంతే నెల్లూరులో ఒక ఆయన్ని పెడితే ఉటాహంట పరిగెత్తావు. ఈ రోజు మళ్ళీ ఎక్కడికి వచ్చావు? పరామర్శించుకో. నీ పార్టీ వాళ్ళని కాబట్టి నువ్వు పరామర్శించుకో. కానీ నువ్వు ఒక ఎక్స్ సీఎం అనే విషయం మర్చిపోతున్నావు నువ్వు.